Hello dear students, welcome to Accounts in Telugu by Professor Devika Bhatnagar. Electricity accounts lo first method undi kada, double accounting system in final accounts. Final accounts lo double accounting system. దాంట్లో లాస్ట్ ప్రాబ్లం ఈరోజు చేద్దాము. ఈరోజు ప్రాబ్లం ఏంటంటే 4 ఒకటే ప్రాబ్లంలో చేస్తాము. రెవెన్యూ అకౌంట్ ఓపెన్ చేస్తాము, నెట్ రెవెన్యూ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. 4 ఒకటేసారి చేస్తాం. చాలా ఈజీ, డెడ్ ఈజీ. ఏం లేదు, వచ్చిన ట్రాన్సాక్షన్స్ అన్నీ ఎక్కడ వస్తాయి చూసుకోవాలి. రెవెన్యూ అకౌంట్లో వస్తాయా, నెట్ రెవెన్యూలో వస్తాయా, క్యాపిటల్ అకౌంట్లో వస్తాయి, బ్యాలెన్స్ షీట్లో ఎక్కడ వస్తాయని చూసుకొని అక్కడ పోస్టింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. అంత సింపుల్, చాలా ఈజీ ప్రాబ్లం. ఒకసారి మీకు గుర్తు చేస్తాను, రెవెన్యూ అకౌంట్, నెట్ రెవెన్యూ అకౌంట్ అంటే ఏంటి. రెవెన్యూ అకౌంట్ అంటే ఏంటి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లాగానే ఉంటుంది. ఎక్స్పెన్సెస్ అనే డెబిట్ సైడ్న, ఇన్కమ్స్ అని క్రెడిట్ సైడ్న రాస్తాము. నెట్ రెవెన్యూ అకౌంట్ ఏంటి, నెట్ రెవెన్యూ అకౌంట్లో రెండు ట్రాన్సాక్షన్స్ గుర్తుపెట్టుకోండి, డెబిట్ సైడ్లో వస్తాయి. ఒకటి ఇంట్రెస్ట్, ఇంకొకటి డివిడెంట్. ఈ రెండే నెట్ రెవెన్యూ అకౌంట్లోకి వస్తాయి. మిగిలిన అన్ని రెవెన్యూ అకౌంటే. రెవెన్యూ అకౌంట్, నెట్ రెవెన్యూ అకౌంట్ తెలిసిపోయింది. క్యాపిటల్ అకౌంట్ కూడా మనకు తెలుసు, లాస్ట్ క్లాస్లో చూసాం. క్యాపిటల్ అకౌంట్లో రెండు ట్రాన్సాక్షన్స్ గుర్తుపెట్టుకోండి. డెబిట్ సైడ్న మీకు ఫిక్స్డ్ అసెట్స్ ఏం కొన్నామో అది వస్తాయి, అవి ఎక్స్పెండిచర్ కింద. క్రెడిట్ సైడ్న రిసిప్ట్స్ మనకి ఎట్లా వచ్చింది, క్యాపిటల్ అకౌంట్ కదా, షేర్ క్యాపిటల్, డిబెంచర్స్, ఈ రెండే ఉంటాయి క్రెడిట్ సైడ్న. సో మీకు క్యాపిటల్ అకౌంట్ కూడా వచ్చేసింది. ఇంకేముంది, బ్యాలెన్స్ షీటే, అంతే కదా. సింపుల్గా ఇది ఈ ఫండా ఒకటి గుర్తుపెట్టుకోండి, రెవెన్యూ అకౌంట్, నెట్ రెవెన్యూ, క్యాపిటల్ అకౌంట్. బ్యాలెన్స్ షీట్ అయితే సింపుల్ మనకు వచ్చింది. ఈరోజు ఒక ప్రాబ్లం చూద్దాము. డెస్క్టాప్ మీద ఇచ్చాను, ప్రాబ్లం చూసుకోండి. ఇది రాసుకోండి లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది ఆర్పి త్రివేదిలోంచి 6th ప్రాబ్లం, ఎస్ఏ ప్రాబ్లం తీసుకున్నాను. మంచి ప్రాబ్లం, చాలా ఈజీగా అర్థమవుతుంది. పుస్తకాలు ఉంటే ఓపెన్ చేసుకోండి, లేదా రాసుకోండి, లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి, మీ ఇష్టం. ఇది ప్రాబ్లం ఇంతకుముందే నేను ఇంగ్లీష్లో చేశాను, సో అట్లనే ఉంచేసాను, మీకు ఓన్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. ఇది ఏంటంటే, మనము ప్రాబ్లంలో ఇచ్చిన ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి చూడండి, చాలా ఉన్నాయి కదా. ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ మనం గుర్తుపట్టుకోవాలి, ఎక్కడ వస్తుంది ఇది రెవెన్యూ, నెట్ రెవెన్యూ, క్యాపిటల్, బ్యాలెన్స్ షీట్ ఎక్కడ వస్తుందో ఒక చూసుకుని అక్కడ పోస్టింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ప్రాబ్లం చదువుతాను చూడండి. ఫ్రమ్ ద ఫాలోయింగ్ బ్యాలెన్సెస్ యాజ్ ఆన్ 31st December 2000 అపియరింగ్ ఇన్ ద లెడ్జర్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ లైట్ అండ్ పవర్ కంపెనీ లిమిటెడ్, యు ఆర్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ రెవెన్యూ అకౌంట్, నెట్ రెవెన్యూ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ అండ్ జనరల్ బ్యాలెన్స్ షీట్. భయపెట్టడానికి 4 ఏమంటున్నాడు, ఏం లేదా, ఈజీ, చాలా ఈజీ. ఇప్పుడు మనము ముందు ఫార్మాట్ రాసేసుకుందాము. రెవెన్యూ అకౌంట్ ఫార్మాట్, నెట్ రెవెన్యూ, క్యాపిటల్ అండ్ బ్యాలెన్స్ షీట్ ఫార్మాట్ రాసుకున్నాక ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ వేసుకుంటూ వెళ్ళిపోవడమే. చూడండి, ఫస్ట్ చూడండి, ఈక్విటీ షేర్స్ అని. ఈక్విటీ షేర్స్ ఎక్కడ ఉంటుంది, క్యాపిటల్ అకౌంట్. క్యాపిటల్ అకౌంట్కి వెళ్ళిపోదాం, ఎక్కడ ఉంటుంది, క్రెడిట్ సైడ్లో ఉంటుంది. ఎంత, 54,900. ఇది ఇక్కడ రాసేసుకుందాం. ఒక్కొక్కటి అట్లా రాసుకుంటూ వెళ్ళిపోవడమే. డిబెంచర్స్ కూడా క్యాపిటల్ అకౌంట్, క్రెడిట్ సైడ్ 20,000 వేసుకున్నాం. తర్వాత ల్యాండ్స్ మనకి క్యాపిటల్ అకౌంటే కదా, ఫిక్స్డ్ అసెట్స్ డెబిట్, క్యాపిటల్ అండ్ డిబెంచర్స్ క్రెడిట్ అనుకున్నాం కదా. ల్యాండ్స్ అంటే ఫిక్స్డ్ అసెట్స్ కాబట్టి డెబిట్ సైడ్న 15,000 ల్యాండ్స్. అండ్ ల్యాండ్స్ పర్చేస్ డ్యూరింగ్ ద ఇయర్ కొన్నది 500. టోటల్ ఎంత అవుతుంది, 15,500. అట్లాగే మెషినరీ 60,000. ఇక్కడ అసెట్ కదా, ఫిక్స్డ్ అసెట్ ఇక్కడ వస్తుంది. అండ్ మెషినరీ పర్చేస్ డ్యూరింగ్ 2000, మధ్యలో కొన్నాడంట 500ది, రెండు కలిపితే 60,500. నెక్స్ట్ మెయిన్స్ ఇంక్లూడింగ్ కాస్ట్ ఆఫ్ లేయింగ్ 31st December 1999. మెయిన్స్ అంటే ఏంటి, ఎలక్ట్రిసిటీ కంపెనీ కదా. మెయిన్స్ అంటే వీళ్ళకి అసెట్, ఫిక్స్డ్ అసెట్ ఎట్లనో, ఫర్నిచర్ ఎట్లనో అట్లనే ఇది కూడా. ఫర్నిచర్, మెషినరీ అంటే అట్లనే. కాబట్టి ఫిక్స్డ్ అసెట్ ఏం చేస్తామో ఇక్కడే రాస్తాం, డెబిట్ సైడ్న క్యాపిటల్ అకౌంట్లో. మెయిన్స్ ఎంత అన్నాడు, 20,000 వేసుకున్నాము. స్పెంట్ ఆన్ మెయిన్స్ డ్యూరింగ్ 2000, మధ్యలో కొన్నాడంట, దీని మీద ఎంత, 5,100 అన్నాడు కదా, ఇది కూడా వేసుకున్నాం. సో టోటల్ కలిపితే 25,100. మనకి ఇక్కడ దాకా ఈ క్యాపిటల్ అకౌంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇదంతా ఇక్కడ దాకా వచ్చింది. తర్వాత చూడండి, సన్రీ క్రెడిటార్స్ అంటే ఏంటి, బ్యాలెన్స్ షీట్లోకి వస్తుంది, తెలుసు కదా, లయబిలిటీ. అయితే బ్యాలెన్స్ షీట్కి వచ్చినప్పుడు మాత్రం మీరు ఫస్ట్ క్యాపిటల్ అకౌంట్ రిసిప్ట్స్ అని రాసుకోండి. ఇక్కడ కూడా క్యాపిటల్ అకౌంట్ ఎక్స్పెండిచర్ అని రాసుకోండి. ఎక్స్పెండిచర్లో వచ్చిన అమౌంట్ ఇక్కడ రాస్తాము, ఇంతకుముందు నేర్చుకున్నాం కదా. రిసిప్ట్స్లో వచ్చింది ఇక్కడ రాస్తాం. కాబట్టి ఈ హెడ్డింగ్ ఒకటి ఇచ్చేసి ఇక తర్వాత ఏమొస్తే అవన్నీ రాసుకుంటూ పోవడమే. ఇప్పుడు చూడండి, సన్రీ క్రెడిటార్స్ అన్నాడు, బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీ కదా సన్రీ క్రెడిటార్స్, ఇక్కడ వేసేసుకున్నాను 100.
డెప్రిసియేషన్ ఫండ్, ఎనీ ఫండ్, బ్యాలెన్స్ షీట్ లయబిలిటీ. సో ఇది కూడా బ్యాలెన్స్ షీట్ లయబిలిటీస్లో 25,000 వేసేసుకున్నాను. తర్వాత సన్రీ డెటార్స్ ఫర్ కరెంట్ సప్లైడ్, సన్రీ డెటార్స్, డెటార్స్ అంటే అసెట్ కదా, సన్రీ డెటార్స్ ఫర్ కరెంట్ సప్లైడ్ ఇది ఇంత. ఇంకా నెక్స్ట్ అదర్ డెటార్స్, మిగిలిన డెటార్స్ 50. స్టోర్స్ ఆన్ హ్యాండ్, స్టోర్స్ అంటే మనకి క్లోజింగ్ స్టాకే కదా, ఇది కూడా అసెట్టే కదా, 700. తర్వాత క్యాష్ ఉంది, క్యాష్ కూడా అసెట్ కాబట్టి అసెట్ సైడ్ని రాసుకున్నాను. తర్వాత కాస్ట్ ఆఫ్ జనరేటింగ్ ఎలక్ట్రిసిటీ అంటే ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి అయిన ఖర్చు, కాస్ట్ ఆఫ్ డిస్ట్రిబ్యూటింగ్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూట్ చేయడానికి అయిన ఖర్చు, ఓకే, రెంట్, రేట్స్ అండ్ ట్యాక్సెస్, మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్, డెప్రిసియేషన్, ఈ 5 రెవెన్యూ అకౌంట్లో డెబిట్ సైడ్లో వస్తాయి. జనరల్ ఎక్స్పెన్సెస్ కదా ఇవన్నీ, అన్నీ ఈ 5 రెవెన్యూ అకౌంట్లో డెబిట్ సైడ్ వేసేద్దాం. ఇక్కడ కాస్ట్ ఆఫ్ జనరేటింగ్ ఎలక్ట్రిసిటీ నేను షార్ట్ ఫామ్లో రాశాను, కాస్ట్ ఆఫ్ జనరేటింగ్ ఎలక్ట్రిసిటీ 3000, కాస్ట్ ఆఫ్ డిస్ట్రిబ్యూటింగ్ ఎలక్ట్రిసిటీ 600, రెంట్, రేట్స్ అండ్ ట్యాక్సెస్ 400, మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్ 1200, డెప్రిసియేషన్ 2000 వేసేసాం. తర్వాత చూడండి సేల్ ఆఫ్ కరెంట్, మనం కరెంట్ని అమ్మినప్పుడు ఏంటి అది ఇన్కమ్, ఇవన్నీ ఎక్స్పెన్సెస్, ఇది ఇన్కమ్. ఇన్కమ్ ఏం చేస్తాం, క్రెడిట్ సైడ్న రాస్తాము. సేల్ ఆఫ్ కరెంట్ 13,200 ఇచ్చింది రాసాము. అట్లాగే రెంట్ ఆఫ్ మీటర్స్ రెంట్కి ఇస్తారు కదా, దాని మీద కూడా ఇన్కమ్ వస్తుంది కదా, ఇది కూడా ఇన్కమ్ కాబట్టి క్రెడిట్ సైడ్న రాస్తాం. ఇదంతా 300, ఓకేనా. ఇంకేంటి, ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్, డివిడెంట్, గుర్తుపెట్టుకోండి ఈ రెండు మాత్రం నెట్ రెవెన్యూ అకౌంట్లోకి డెబిట్లోకి వస్తాయి, ఇంట్రెస్ట్ అండ్ డివిడెండ్స్. కాబట్టి నెట్ రెవెన్యూ అకౌంట్లో డెబిట్ సైడ్లో ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్ 1000 డెబిట్ సైడ్, ఇంకోటి ఏంటి డివిడెండ్స్ డెబిట్ సైడ్. ఇంకేముంది, బ్యాలెన్స్ ఆఫ్ నెట్ రెవెన్యూ అకౌంట్ 2850 అంటున్నాడు. ఇదేంటి బ్యాలెన్స్ ఆఫ్ నెట్ రెవెన్యూ అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్. నెట్ రెవెన్యూ అకౌంట్ ఎప్పుడైనా ఓపెనింగ్ బ్యాలెన్స్, ఇది 31 డిసెంబర్ 1999 అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్. నెట్ రెవెన్యూ అకౌంట్లో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎప్పుడైనా క్రెడిట్ సైడ్లో ఉంటుంది. సో క్రెడిట్ సైడ్ మనం బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అనేసి ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటున్నాను నేను. ఇక్కడ ఇచ్చింది బుక్లో ఇచ్చింది 2850 రాసాం. ఇంకేం లేదు, రాయాల్సిన అన్నీ మనం ఎక్కడెక్కడ రాయాలో అన్నీ వేసేసాము. ఫస్ట్ రెవెన్యూ అకౌంట్ క్లోజ్ చేద్దాము. రెవెన్యూ అకౌంట్ టోటల్ ఏమో 13,500 ఉంది. 13,500లోంచి ఈ 5 ఐటమ్స్ డిడక్ట్ చేస్తే మనకు వచ్చింది 6,300. ఈ 6,300 ఏం చేస్తాము, నెట్ రెవెన్యూ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాము. సో కాబట్టి మనము నెట్ రెవెన్యూ అకౌంట్ అనేసి వచ్చిన బ్యాలెన్సింగ్ ఫిగర్ 6,300 ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇక్కడ అందుకే రాశాను నేను బ్యాలెన్సింగ్ ఫిగర్ అనేసి, కన్ఫ్యూజ్ అవ్వకుండా. 6,300ని డెబిట్ నుంచి క్రెడిట్కి నెట్ రెవెన్యూ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాము. 6,300 ఇక్కడ 6,300. దీన్ని ఏమంటాము, రెవెన్యూ అకౌంట్ అంటాము. ఎందుకు రెవెన్యూ అకౌంట్ అంటాము, ఎందుకంటే రెవెన్యూ అకౌంట్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ వేసాం కాబట్టి, ఓకేనా. సో ఇది అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది రెవెన్యూ అకౌంట్. ఇది ఇప్పుడు దీన్ని క్లోజ్ చేద్దాము. దీన్ని క్లోజ్ చేయడానికి మనకి ఇది 9,150 ఎక్కువ ఉంది. దీంట్లోంచి ఈ 2 ఐటమ్స్ అంటే 3,000 మైనస్ చేస్తే మనకు వచ్చింది 6,150. దీన్ని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇది బ్యాలెన్స్ షీట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. బ్యాలెన్స్ షీట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. జనరల్గా మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చేసినప్పుడు నెట్ ప్రాఫిట్ని బ్యాలెన్స్ షీట్లో క్యాపిటల్కి యాడ్ చేసేవాళ్ళం కదా. ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే నెట్ ప్రాఫిట్ అకౌంట్, రెవెన్యూ అకౌంట్ కదా. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే రెవెన్యూ అకౌంట్, కానీ రెవెన్యూ అకౌంట్ కాదు. మనం ఇక్కడ నెట్ రెవెన్యూ ఇంకొకటి చేస్తున్నాం కాబట్టి దీంట్లో వచ్చిన అమౌంట్ ఈ 6,500ని 6,150ని మనము బ్యాలెన్స్ షీట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. అందుకని మనం ఇప్పుడు బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ టు బ్యాలెన్స్ షీట్ అంటున్నాము. బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ టు బ్యాలెన్స్ షీట్, ఇది మనకి ఇక్కడ బ్యాలెన్సింగ్ ఫిగర్ అని రాస్తున్నాను. అర్థమైంది కదా. ఇక్కడ దాకా మనకి అకౌంట్ క్లోజ్ అయిపోయింది. తర్వాత క్యాపిటల్ అకౌంట్కి వెళ్దాం. క్యాపిటల్ అకౌంట్లో ఏం చేస్తాము, ఈ 3 అమౌంట్స్ డెబిట్ సైడ్లో క్రెడిట్ సైడ్లో జస్ట్ సింప్లీ టోటల్ చేస్తాము. ఈ టోటల్ 95,000, ఈ టోటల్ 6,100, ఇదేమో 1,01,100 వచ్చింది. ఇక్కడేమో 74,900, ఇక్కడేమో 74,900 ఉంది. అయితే బ్యాలెన్సింగ్ ఎప్పుడన్నా ఈ 2 చూసుకోవాలి మనం, ఇదొకటి ఇదొకటి. ఈ రెండింటికి బ్యాలెన్స్ చేయడం కోసం చూస్తాం, ఏది ఎక్కువ ఉంది ఇది ఎక్కువ ఉంది.
ఇది తక్కువ ఉంది కాబట్టి 1,01,100 మైనస్ 74,900 తీయగా ఎంత వచ్చింది 26,200 అంటాము. ఈ 26,200 ఏం చేస్తాము సింప్లీ బ్యాలెన్స్ ఇన్ క్యాపిటల్ అకౌంట్ అని చూపిస్తాం అంతే. దీన్ని ఏం చేయము, ఎక్కడ ట్రాన్స్ఫర్ కూడా చేయము. బ్యాలెన్స్ ఇన్ క్యాపిటల్ అకౌంట్ అనేసి చూపిస్తాం, గుర్తుపెట్టుకోండి పాయింట్. ఓకే, మనము ఈ అకౌంట్లోంచి ఈ అమౌంట్ని డెబిట్ సైడ్లో ఉన్నదాన్ని అసెట్ సైడ్కి మళ్ళీ ఇస్తాము. క్రెడిట్ సైడ్లో ఉన్నదేమో 74,900, దీన్నేమో లయబిలిటీ సైడ్కి మళ్ళీ ఇస్తాము. అందుకని మనం క్యాపిటల్ అకౌంట్ అని ఫస్ట్ రాసుకుంటాం. క్యాపిటల్ అకౌంట్ అనేసి ఇక్కడ రిసిట్ సైడ్లో ఉన్న 74,900 ఇక్కడ వేసుకున్నాము రిసిట్స్ అనేసి. అదే క్యాపిటల్ అకౌంట్ అని ఎక్స్పెండిచర్ అమౌంట్ ఎంత ఉంది 1,01,100, అది వచ్చి ఇక్కడ వేసుకున్నాం. ఓకేనా, ఇంకొక అమౌంట్ ఉంది కొంచెం మర్చిపోకుండా చూసుకోండి. నెట్ రెవెన్యూ అకౌంట్లో ఈ బ్యాలెన్స్ ఉంది చూడండి, దీన్ని ఏం చేస్తాము బ్యాలెన్స్ షీట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఎక్కడ ఉంటుంది అది లయబిలిటీ సైడ్లో ఉంటుంది. నెట్ ప్రాఫిట్ కూడా మన లయబిలిటీ సైడ్లోనే క్యాపిటల్కి యాడ్ చేసేవాళ్ళం కదా, ఇది కూడా అంతే. సో దీన్ని తీసుకొచ్చి మనము ఇక్కడ రాస్తాం. ఏమని రాస్తాము నెట్ రెవెన్యూ అకౌంట్ అంటాము. నెట్ రెవెన్యూ అకౌంట్ ఎంత అది 6,150 వేసేసుకున్నాం. అన్నీ వేసుకున్నాం కదా, ఈ టోటల్ చేయండి, రెండు సైడ్లో ఈక్వల్ వచ్చింది అంటే ప్రాబ్లం టాలీ అయింది. ఏం లేదు, ఇచ్చిన అమౌంట్స్ వచ్చినట్టు ఇట్లా ఎక్కడ వేసుకోవాలో అక్కడ వేసేసుకోండి. వేసుకోవడం అన్నీ అయిపోయినాక పోస్టింగ్ అయిపోయింది కదా, ఈ నుంచి వేసేసుకున్నాం కదా అనుకుంటాం. తర్వాత అప్పుడు ఏం చేస్తారు నెట్ రెవెన్యూ అకౌంట్ క్లోజ్ చేయండి. క్లోజ్ చేసి ఈ బ్యాలెన్స్ని ఇక్కడ తీసుకొస్తాము. తర్వాత నెట్ రెవెన్యూ అకౌంట్ క్లోజ్ చేయండి. చేసినప్పుడు మనకు వచ్చిన ఈ బ్యాలెన్స్ని బ్యాలెన్స్ షీట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇక్కడ చేసాం కదా, ట్రాన్స్ఫర్ చేస్తాం. తర్వాత క్యాపిటల్ అకౌంట్ క్లోజ్ చేయండి. క్యాపిటల్ అకౌంట్ క్లోజ్ చేసినప్పుడు ఈ బ్యాలెన్సెస్ మనము బ్యాలెన్స్ షీట్లో వేసుకుంటాం. ఇది కాదు, ఇది ఓన్లీ చూపిస్తాం అంతే. దీన్ని ఇక్కడ నుంచి ఇక్కడికి, దీన్నేమో క్రెడిట్ నుంచి లయబిలిటీ సైడ్ రాసుకుంటాం. మిగిలిన నార్మలే, వెరీ సింపుల్. ఇంతకంటే సింపుల్ ప్రాబ్లం ఇంకేం కావాలి మీకు అసలు. సో అస్సలు ఎట్టి పరిస్థితుల్లో వదలకండి, ఈజీగా ఉంది ఈ ప్రాబ్లం. వీలైతే టెక్స్ట్ బుక్ ముందర పెట్టుకొని ఈ మెటీరియల్ చూడకుండా మీరు ప్రాక్టీస్ చేయండి. నోట్స్ కూడా ఒకటి మంచిగా మెయింటైన్ చేయండి. ఇదే కాకుండా ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఆర్పి త్రివేదిలో తీసుకోండి, మీకున్న మెటీరియల్ తీసుకోండి, కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. వదలకండి అస్సలు. స్క్రీన్ షాట్ తీసుకున్నారా? తీసుకోలేదనుకుంటా కదా, తీసుకోండి. ఏదో ఒక వీడియోకి స్క్రీన్ షాట్కి టైం ఇవ్వడం మర్చిపోయాను. కమెంట్లు రాసేస్తారా మేడం స్క్రీన్ షాట్ టైం ఇవ్వలేదు. అవును, మీకు హక్కు ఉంది, యూ హ్యావ్ రైట్. సరే, స్క్రీన్ షాట్ తీసుకున్నారు, అన్నీ తీసుకున్నారు. సో డబల్ అకౌంటింగ్ సిస్టమ్, ఫైనల్ అకౌంట్స్ ప్రాబ్లం అయితే అయిపోయినాయి ఈ రోజుతోటి. నెక్స్ట్ మెథడ్ నెక్స్ట్ క్లాస్లో స్టార్ట్ చేస్తాను. ప్రాక్టీస్ బాగా చేయండి. చెక్అవుట్ ద ప్లేలిస్ట్. వీడియోలు షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. స్టే కనెక్టెడ్. గుడ్ లక్.